నమస్తే ఎట్టున్నారు బాగున్నారా అంతా? గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మంచి ఊపు మీద ఉన్నాడు. వరుస విజయాలతో హ్యాట్రిక్ నమోదు చేసిన బాలయ్య రీసెంట్గా రిలీజ్ అయిన డాకు మహారాజ్తో మరో బ్లాక్ బస్టర్ని తన ఖాతాలో వేసుకున్నాడు. బాలయ్య బాబీ కాంబినేషన్లో రూపొంది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన డాకు మహారాజ్ ఆడియన్స్ నుండి యునానిమస్ టాక్ని రాబట్టుకొని బాక్స్ ఆఫీస్ని షేక్ చేసింది. బాలయ్య కెరియర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్ సాధించిన మూవీగా సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఈ సినిమాతో వరుసగా 4 సార్లు 150 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన సీనియర్ హీరోగా బాలయ్య ఒక సరికొత్త రికార్డుని సెట్ చేశాడు. బాలయ్య మేనియాతో థియేటర్లన్నీ షేక్ అయిపోయాయి. రికార్డు కలెక్షన్స్తో బాక్స్ ఆఫీస్ని ఊచకొత్తకొచ్చిన డాకు మహారాజ్ రీసెంట్గా ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ నెల 21 నుంచి నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన డాకు మహారాజ్కి ఓటీటీ రెస్పాన్స్ అదిరిపోయింది. నిజంగా ఇది అన్ఎక్స్పెక్టెడ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాకి మనం ఊహించిన దాన్ని మించి ఓటీటీలో పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ఇలా ఆల్ లాంగ్వేజెస్లో స్ట్రీమింగ్కి వచ్చింది. ఈ సినిమాని చూసిన అదర్ లాంగ్వేజెస్ ఆడియన్స్ కూడా పిచ్చెక్కిపోతున్నారు. ఈ సినిమాలో కంటెంట్ అదిరిపోయిందని సోషల్ మీడియాలో కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయినప్పటి నుంచి నెంబర్ 1గా ట్రెండ్ అవుతుంది. తెలుగు ఆడియన్సే కాకుండా అదర్ లాంగ్వేజెస్ ఆడియన్స్ కూడా ఈ సినిమాని చూడడానికి ఎగబడుతున్నారు. ఎక్స్ అకౌంట్ మొత్తం డాకు మహారాజ్ పోస్టులతోనే నిండిపోయింది. ఈ సినిమాలో ఉన్న కొన్ని మాస్ ఎలివేషన్స్ గురించి, బాలయ్య స్క్రీన్ ప్రజెన్స్, బాబీ టేకింగ్, తమన్ బీజిఎం గురించి అందరూ చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం డాకు మహారాజ్ మూవీ టీం పైన విమర్శలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. అయితే ఆ విమర్శల్లో ద్వేషం లేదు, బాలయ్య పైన ప్రేమ మాత్రమే కనబడుతోంది. ఎందుకంటే నిజానికి డాకు మహారాజ్ మూవీలో ఉన్న కంటెంట్కి ఆ సినిమా ఇంకా పెద్ద హిట్ అవ్వాల్సింది అన్నది మెజారిటీ ఆడియన్స్ ఒపీనియన్. అయితే ఇప్పటి వరకు బాలయ్య చేయని మాస్ అయితే కాదు. కాకపోతే డాకు మహారాజ్ మూవీలో బాలయ్య లుక్ అండ్ గెటప్ చాలా స్టైలిష్గా ఉన్నాయి. మాస్లో బాలయ్య ఇంత స్టైల్గా కనిపించడం ఇదే మొదటిసారి. బాలయ్య సినిమాల్లో ఎప్పుడూ కనిపించని స్టైలిష్ విజువల్ అప్పీల్ ఈ సినిమాని ప్రత్యేకంగా నిలబెట్టింది. రిలీజ్ కంటే ముందు ఈ సినిమాని సరిగ్గా ప్రమోట్ చేయకపోవడం, సరైన ప్రమోషనల్ కంటెంట్ ఇవ్వకపోవడం వల్ల ఈ సినిమా స్థాయికి తగ్గ హైప్ అయితే క్రియేట్ కాలేదు. బాలయ్య వరుస విజయాలతో ఫుల్ ఫామ్లో ఉన్నాడు కాబట్టి ఇది బాలయ్య సినిమా అని చెప్పేసి వదిలేశారు. రిలీజ్ తర్వాత కూడా హిటాక్ వచ్చింది కదా అని మూవీ టీం రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోయింది. అందుకనే ఈ సినిమా కంటెంట్ ఉన్న స్థాయికి తగ్గ రేంజ్లో పర్ఫామ్ చేయలేకపోయింది బాక్సాఫీస్ వద్ద. దబిడి దిబిడి సాంగ్కి సోషల్ మీడియాలో అనవసరమైన హైప్ ఇవ్వడం వల్ల ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ హ్యాండ్ ఇచ్చి సంక్రాంతికి వస్తున్నాం సినిమా వైపు వెళ్ళిపోయారు. అయితే ఈ సినిమా మొత్తం ఫ్యామిలీ ఎమోషన్స్తోనే కనెక్ట్ అయ్యి స్టోరీ నడుస్తుంది. పాప సెంటిమెంట్ని అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ని హైలైట్ చేసి ప్రమోషన్లు చేసి ఉంటే సినిమా రేంజ్ వేరే లెవెల్లో ఉండేది, కథ వేరుండేది. ఈ సినిమాని థియేటర్స్లో చూసిన వాళ్ళు అలాగే ఓటీటీలో చూస్తున్న వాళ్ళు, రెండోసారి చూస్తున్న వాళ్ళు కూడా ముక్త కంఠంతో చెప్తున్న మాట ఏంటంటే ఈ సినిమాలో ఉన్న కంటెంట్కి డాకు మహారాజ్ మూవీ ఇంకా పెద్ద హిట్ అవ్వాల్సింది అంటున్నారు. మొత్తానికైతే థియేటర్స్కి మించిన రెస్పాన్స్ వస్తుంది ఓటీటీలో. మరీ ముఖ్యంగా మలయాళీ ఆడియన్స్ అయితే ఈ సినిమాని ఓ రేంజ్లో పొగిడేస్తున్నారు. గతంలో బాలయ్య నటించిన సినిమాల్ని ట్రోల్ చేసి ఎంజాయ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా డాకు మహారాజ్ మూవీని చూసి రీసెంట్ టైమ్స్లో ఇలాంటి విజువల్ మాస్ ఫీస్ట్ చూడలేదని, బాలయ్య స్క్రీన్ ప్రజెన్స్ వేరే లెవెల్ అని కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఎంతైనా విమర్శించిన వాళ్ళతోనే జై కొట్టించుకుంటే ఆ కిక్కే వేరబ్బా. ఇక్కడ ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే మల్లు స్టార్గా పిలువబడే అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాని పక్కన పడేశారు. అట్టర్ ఫ్లాప్ చేసి పడేశారు సినిమాని. అలాంటిది డాకు మహారాజ్ మూవీని నెత్తిన పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు మలయాళీ ఆడియన్స్. అక్కడ కూడా ఎక్సలెంట్ వ్యూయర్షిప్తో దూసుకెళ్తుంది సినిమా. మొత్తానికి అన్ని లాంగ్వేజెస్లోనూ మాస్ రచ్చ చేస్తుంది డాకు మహారాజ్. నెట్ఫ్లిక్స్లో నెంబర్ 1గా ట్రెండ్ అవ్వడమే కాకుండా ఇతర దేశాల్లో కూడా ట్రెండ్ అవుతూ దుమ్ము లేపుతోంది. వరల్డ్ వైడ్గా 18 దేశాల్లో నెంబర్ 1గా ట్రెండ్ అవుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వెళ్తోంది. 18 దేశాల్లో నెంబర్ 1గా ట్రెండ్ అవ్వడం అంటే పాన్ ఇండియన్ సినిమాలకు కూడా దక్కని స్థాయి, గౌరవం అది. రీసెంట్ టైమ్స్లో అఖండ తర్వాత మళ్ళీ అంతటి ఘనత ఒక్క డాకు మహారాజ్ మూవీకే దక్కింది. మూవీ టీం థియేటర్స్లో సినిమా ఉన్నప్పుడే ఇంకొంచెం శ్రద్ధ తీసుకొని సరైన ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేసి ఉంటే సినిమా స్థాయి, ప్రపంచం వేరే లెవెల్లో ఉండేది. మరి డాకు మహారాజ్ మూవీ 18 దేశాల్లో నెంబర్ 1గా ట్రెండ్ అవ్వడం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంతసేపు వీడియో చూశారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.